హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్న బటర్ఫ్లై పార్క్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. అలానే మన ఛానల్లో భాగ్యనగరానికి అదేనండి హైదరాబాద్కి సంబంధించిన చాలా వింతలు విశేషాలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి హైదరాబాద్ విశేషాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇక లోపలికి రాగానే బటర్ఫ్లై పార్క్ అనే పేరుని సార్థకం చేసేలాగా ఒక్క బటర్ఫ్లై మనకు కనిపించింది. ఇంకా కొత్తగా ఇక్కడ చెట్లు వేశారు కాబట్టి అవి బాగా పెరిగి పువ్వులు వచ్చి అప్పుడేమైనా సీతాకోకర్ చిలుకలు ఎక్కువ కనిపిస్తాయేమో. ప్రస్తుతానికైతే మాత్రం అక్కడొకటి ఇక్కడొకటి లాగా మన ఇంట్లో ఉండే సీతాకోకల్లాగే ఉన్నాయి. అంతకు మించి ఆశ్చర్యపరిచేలాగాని కనువిందు కలిగించేలాగాని ఇక్కడ ఏం లేదు. అయితే ఈ నెహ్రూ జూ పార్క్లో ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ పెట్టుకొని లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా చేపలు పాములు అవి చూడడానికి ఒక్కొక్క దానికి 20 రూపీస్ టికెట్ ఉంటుంది. కానీ ఈ బటర్ఫ్లై పార్క్ అయితే లేదు. అంటే బటర్ఫ్లైస్ లేవు, టికెట్ లేదు కాబట్టి సరదాగా అలా ఒక సైడ్ నుంచి ఎక్కి చూస్తూ ఇంకొక సైడ్ నుంచి బయటకు వచ్చేస్తాము. ఇక ఈ పార్క్ పక్కనే డైనోసార్ పార్క్ అని కూడా ఉంటుంది. అంటే నెహ్రూ జూలోనే ఇవన్నీ కూడా అక్కడక్కడ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి దాన్ని క్లోజ్ చేశారంట. ఒకవేళ అది ఉంటే చిన్నపిల్లలకి బాగుండేదేమో, అంటే డైనోసార్ బొమ్మలు అది. ఇక ఇవన్నీ కాదు కానీ నెహ్రూ జూ పార్క్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా సఫారీ రైడ్ అయితే వెళ్ళాలా. ఎందుకంటే అక్కడ బస్సు, ఆ రోడ్డు, అక్కడ ఉన్న యానిమల్స్ అంటే పులులైనా సింహాలైనా చూడ్డానికి చాలా బాగుంటుంది. దీనికి ఎంట్రన్స్ టికెట్ కాకుండా విడిగా ఒక టికెట్ కొనుక్కోవాలి. ఏసీ బస్సు, నాన్ ఏసీ బస్సు రెండు ఉంటాయి. ఏసీ బస్కి 150 రూపీస్. అయితే అందులో ఉన్న సౌలభ్యం ఏంటంటే ఏసీ అని కాదు, మనం క్లియర్గా చూడొచ్చు. అంటే బస్సు గ్లాసెస్కి వలలాగా ఏమి ఉండదు. అదే 100 రూపీస్ నాన్ ఏసీ బస్ ఎక్కామనుకోండి, ఆ వలలాగా ఉన్న దాంట్లో నుంచి మనం చూడాల్సి వస్తుంది. ఏదైనా ఆ రైడ్ మాత్రం అంటే ఆ దారి, ఆ చెట్లు, లోపల ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బటర్ఫ్లై పార్క్ అంటే అంతగా చెప్పుకోవాల్సింది ప్రజెంట్ అయితే ఏం లేదు. అంటే 2025 ఆగస్టు టైంకి. మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే మన ఛానల్లో రేపు సఫారీ రైడ్, ఎల్లుండి అక్కడున్న చేపలు పాములు ఇవన్నీ కూడా ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటాయి. కేవలం నెహ్రూ జూనే కాదు, ఇంకా హైదరాబాద్లో ఉన్న చాలా చాలా విశేషాలు ఈ ఛానల్ ద్వారా మీకు చూపిస్తా.